హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గణేష్ చతుర్థి స్పెషల్ రవ్వ కుడుములు లేదా రవ్వ ఉండ్రాళ్ళను ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దేవుడికి నైవేద్యంగా పెట్టడానికే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రవ్వ కుడుములు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మరి ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక 2 స్పూన్లు అయితే పచ్చిశనగపప్పుని నానబెట్టుకుంటున్నానండి. పచ్చిశనగపప్పుని ఒకసారి కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇది పచ్చిశనగపప్పు నానేలోగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక 240 గ్రాములు అయితే బియ్యం రవ్వ తీసుకుంటున్నానండి. మీరు బయట సూపర్ మార్కెట్లో కొనుక్కున్న రవ్వనైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన రవ్వనైనా యూసుకోవచ్చు అండి. నేనైతే లలిత బ్రాండ్ వరి నూకనైతే వాడుతున్నానండి. దీన్ని వరి నూక అంటారు, బియ్యం నూక అని కూడా అంటారండి. ఈ రవ్వనైతే బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకైతే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు అయితే వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ వేస్తే కనుక మనకి రవ్వ ఉడికేటప్పుడు సరిగ్గా ఉడకదండి. అప్పుడు ఉండ్రాల టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి శనగపప్పులో వాటర్ అన్నీ కూడా పక్కకి తీసుకొని నేను శనగపప్పును వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడట్టుగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని వేసుకున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రవ్వ అనేది ముద్దలా కాకుండా విడివిడిగా ఉడుకుతుందండి. చూడండి, వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఉప్పుని కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు కొంచెం రవ్వను వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇలా కొంచెం వేసుకుంటూ మీరు రవ్వనైతే కలుపుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం రవ్వనైతే వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు కింద నుంచి మీద వరకు ఒకసారి మనం రవ్వనంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. అడుగు నుంచి పై వరకు ఒకసారి బాగా రవ్వలు కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లోనే ఉండాలండి. కొంచెం హై ఫ్లేమ్ ఉన్నా మనకి అడుగు పట్టేస్తుంది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఇక్కడ మనం ఒకసారి కలిపి చూద్దామండి. ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి. రవ్వ మనకి చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని దీన్ని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగా ఉంచేసానండి. ఆ వేడికి ఇంకేమైనా కుక్ అవ్వాల్సి అయితే కుక్ అవుతుంది. మనం పట్టుకోవటానికి వీలుగా ఉన్నంత వరకు చల్లార్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని మనం చేత్తో మనం మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే వీటిని ఉండ్రాల్లాగా చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రవ్వ ఉండ్రాల్లాగా అయితే ఒత్తేసుకోవాలండి. కొంచెం పెద్దగానే చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు కావాల్సిన సైజులో అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి అయితే నాకు ఒక 15 వరకు ఉండ్రాళ్ళు అయినాయండి. ఈ సైజులో చిన్నగా చేసుకుంటే మీకు 20 వరకు కూడా అవుతాయి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఈ విధంగా ఈ ఉండ్రాళ్ళన్నిటిని కూడా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. రవ్వ ఉండ్రాళ్ళని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ మరిగిన తర్వాత ఈ ఉండ్రాళ్ళను కూడా అందులో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఉండ్రాళ్ళని. ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేయాలండి. అప్పుడే మనకి ఉండ్రాళ్ళు అనేవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతాయండి. చూడండి, వీటిని అయితే నేను తీసుకొని వేడివేడిగా పక్కన బౌల్లో పెట్టేసుకుంటున్నాను. మీరు వేడివేడిగా తిన్నా బాగుంటాయండి. దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని తర్వాత తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. పచ్చిశనగపప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్